హలో అండి. ఇవాళ మళ్ళీ ఇంకొక వంకాయ రెసిపీతో వచ్చాను. ఇది వంకాయ కొత్తిమీర కారం. వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం పదండి. దీనికోసం నేను వంకాయలు తీసుకుంటున్నాను. ఇవి నల్ల వంకాయలు. లేత వంకాయలు అయితే బాగుంటాయండి. వీటిని నేను తొడిమలు తీసేసి కట్ చేసుకున్నానండి. మనం గుత్తి వంకాయ వండుకుంటాం కదా, అలాగా ఒక వంకాయని 4 ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. దీనిలో కూడా పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కొత్తిమీరని తీసుకోవాలండి. నేను మీడియం సైజ్ కట్టలు 2 కట్టలు తీసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నానండి. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. ఇవన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ ఆడుకోవాలి. దీంట్లోనే నేను ఫుల్గా కూరకు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా ఒక 1 స్పూన్ లాగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా మిక్సీ ఆడుకోవాలండి. మిక్సీ ఆడిన తర్వాత ఈ పేస్ట్ ఇలా ఉంటుంది. ఈ పేస్ట్ని మనం వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి. మరీ బరగ్గా కాదండి, కొంచెం ముద్దలాగే పేస్ట్ లాగా ఆడుకోవాలి. వంకాయని తీసుకొని 4 పెట్టుని కొంచెం ఓపెన్ చేసుకొని అందులోకి మనం ఈ పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలండి. స్టఫ్ చేసుకొని కొంచెం గట్టిగా నొక్కితే చిన్న క్లోజ్ అవుతుంది. అలా మనం మొత్తం వంకాయలన్నిటినీ కట్ చేసుకున్న వాటిని ఈ పేస్ట్ మొత్తం స్టఫ్ చేసుకోవాలి. విడిపోకుండా వంకాయలోంచి బయటికి వచ్చేయకుండా స్టఫ్ చేసుకోవాలి. మనం ఎంత బాగా స్టఫ్ చేసుకున్నా ఇంకా ఫ్రై చేసినప్పుడు కొంచెం బయటకు వస్తుంది. మొత్తం వంకాయలన్నిటినీ మనం స్టఫింగ్ చేసుకున్న తర్వాత వాటిని మనం ఫ్రై చేసుకోవడము చాలా సింపుల్. ఈ ప్రాసెస్ చేసుకోవడము. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్దాం. స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం జీలకర్ర ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వంకాయలను ఒక్కొక్కటిని డ్రాప్ చేసుకోవాలి. చూసుకొని డ్రాప్ చేసుకోండి. కొంచెం విడిపోకుండా కొంచెం జాగ్రత్తగా ఒక్కొక్కటి వేసుకోండి. ఒకసారి మొత్తం ప్లేట్లో వేసుకోకుండా ఒక్కొక్కటి వేసుకోవాలి. మొత్తం వేసుకున్న వాటిని ఇప్పుడు మనం నెమ్మదిగా మీడియం టు లో హీట్లో తిప్పుకుంటూ అది ఉడికేదాకా ఫ్రై చేసుకుంటే అంతేనండి, కర్రీ రెడీ అయిపోతుంది. ముందు ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, మనం తిప్పుకోవాలి. గరిటె పెట్టి కదిపకూడదండి, నెమ్మదిగా షిఫ్ట్ చేసుకోవాలి. మళ్ళీ బయటకు వచ్చేస్తుంది కదా స్టఫింగ్ అంతాను. మనం ఇంత కష్టపడింది పోతుంది. నెమ్మదిగా దాన్ని టర్న్ చేసుకోవాలి అంతే. ఇది చాలా పాతకాలం నాటి వంట. మన అమ్మమ్మలు కూడా తిన్నారు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర టేస్ట్ ఇష్టపడే వాళ్ళు దీన్ని బాగా ఇష్టపడతారండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. లిడ్ క్లోజ్ నాకు ఇందాకలా ఫ్రై చేస్తున్న దాంట్లోనే కొంచెం పేస్ట్ మిగిలిందండి. నేను ఈ వంకాయలు ఒక సగం ఉడికిన తర్వాత ఆ పేస్ట్ని కూడా తీసి దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో నేను వేరేగా సాల్ట్ అది ఏం వేయట్లేదండి. మొత్తం కొత్తిమీర కారం చేస్తున్నప్పుడే దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అంతా వేసేసాను, కారం కూడా వేసాను. ఇంక ఇది లిడ్ క్లోజ్ చేసుకొని స్టీమ్కి ఉడకనివ్వాలి. మనం టర్న్ చేస్తున్నప్పుడు వంకాయ ముక్కని కొంచెం చాక్ కానీ అట్లకాడ కానీ పెట్టి ఇలా నొక్కితే అది మెత్తగా అయిపోతే ఇంకా కూర రెడీ అయిపోయినట్టేనండి. దీనిలో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది కదండి, అంతే అండి, కర్రీ రెడీ అయిపోతుంది. వంకాయ కొత్తిమీర కారం. ఇందులో పెద్ద హంగామా చేసేవి ఏం లేవండి. అన్నీ ఇంట్లో దొరికే వస్తువులతోనే టేస్టీగా చేసుకోవచ్చు. మీ కంటెంట్ నచ్చింది, యూజ్ అయింది అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.